పదవులైతే వచ్చాయి, కానీ వారి మాటలు మాత్రం పట్టించుకోవడం లేదని కొందరు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అధికార పార్టీ, అందులో పదవులు వచ్చేశాయి, అయినప్పటికీ వారి మాట వినకపోవడం ఏంటని అనుకుంటున్నారా? అయితే మాట పట్టించుకునేది అధికారులు కాదండోయ్, సొంత పార్టీ నేతలే అని టాక్ వస్తోంది. ఇంతకీ వారికి వచ్చిన పదవులేంటి? ఆ నేతలను పట్టించుకోని నాయకులు ఎవరు? వాళ్ళెందుకు సహకరించట్లేదు? వివరాలేంటో చూద్దాం. అధికారంలో ఉన్న పార్టీ నేతల హవా ఎలా కొనసాగుతుందో మీ అందరికీ తెలుసు. పార్టీ ఏదైనా సహజమే. అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కానీ ఇక్కడ మాత్రం అలాంటి వాతావరణం కనిపించడం లేదు. అయితే ఇక్కడ 2 వెర్షన్స్ ఉన్నాయి. ఒకటి, పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా అధికార యంత్రాంగంపై ప్రభుత్వానికి ఇంకా పట్టు రాలేదని, అధికార పార్టీ నేతల మాటలు సైతం కొందరు అధికారులు పెడచెవిన పెడుతున్నట్లు వార్తలు ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే మనం మాట్లాడేది అధికారుల గురించి కాదు, పార్టీ వ్యవహారాల గురించి. సొంత పార్టీలోనే సొంత నేతలే పట్టించుకోకపోవడం గురించి మాట్లాడుతున్నాం. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడైన ఏడాది తర్వాత పూర్తి స్థాయిలో కసరత్తు చేసి 2025 నవంబర్లో జిల్లా అధ్యక్షులను నియమించారు. అయితే ఈ లిస్టులో 5 ఎమ్మెల్యేలు మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ 5 మహిళలకు జిల్లా అధ్యక్ష పదవి కల్పించారు. అలాగే పార్టీ కోసం కష్టపడుతున్న నిఖార్సైన కార్యకర్తలకి సైతం డీసీసీ అధ్యక్ష పదవులు ఇప్పించారు. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఇందులో చాలా మంది ఆ జిల్లాలో సీనియర్ నాయకులకు నచ్చని, అంటే కొంత పడిన వారికి ఇచ్చారనే వార్తలున్నాయి. దీనిపై పార్టీలో కొంత చర్చ కూడా జరిగింది. కానీ ఒక్కసారి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చిన తర్వాత మార్చేది ఉండదు, అందరూ కలిసి పని చేయాల్సిందే అంటూ పార్టీ చెప్పుకొచ్చింది. దీంతో సీనియర్ నాయకులు అందరూ కూడా సైలెంట్ అయ్యారు. సైలెంట్ అవ్వడం అంటే కాంప్రమైజ్ అయ్యి పనిచేయడం అని అర్థం కాదు. జిల్లా అధ్యక్షులకు పార్టీ కార్యక్రమాలు ఇస్తూ ఉంటుంది. అలాగే నేషనల్ పార్టీ కాబట్టి కొన్ని నేషనల్ పార్టీ చెప్పిన కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. ఇక్కడే సీనియర్లు తామేంటో చూపిస్తున్నారనే చర్చ మొదలైంది. డీసీసీ అధ్యక్షులు చేస్తున్న కార్యక్రమాలకు రావడం లేదంటూ, సహకరించడం లేదంటూ, అలాగే జిల్లాలో డీసీసీ ఫైనల్ కానీ అలాంటి ప్రోటోకాల్ పాటించడం లేదని కొందరు నూతన డీసీసీలో ఆవేదన చెందుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే జిల్లా కమిటీ విషయంలో, బూత్ లెవెల్ గ్రామ మండల స్థాయి కమిటీ విషయంలో పూర్తి స్వేచ్ఛ ఇవ్వకుండా తాము చెప్పిన వారికే పదవులు ఇవ్వాలని హుకుం జారీ చేసినట్లు సమాచారం. అయితే ఇక్కడ జిల్లా అధ్యక్షులు అయినటువంటి వారిలో సగానికి పైగా డీసీసీలు కొత్తవారు, పైగా యూత్ కాంగ్రెస్ నుండి వచ్చిన వారు ఉన్నారు. పార్టీ కోసం కష్టపడి ఎలాంటి పదవులు రానివారు ఇప్పుడు డీసీసీలు అయ్యారు. కొంత యంగ్ బ్లడ్ అని కూడా చెప్పుకోవచ్చు. దీంతో ఆ డీసీసీలకు అనుభవం కూడా లేకపోవడం ఒక మైనస్ అని టాక్. కానీ ఏది ఏమైనా సీనియర్లు జిల్లాల్లో డీసీసీ ప్రోటోకాల్ పాటించాల్సిందే. జిల్లాలో డీసీసీఏ ఫైనల్, కానీ సిద్దిపేట, భూపాలపల్లి, ఖైరతాబాద్, హైదరాబాద్, గద్వాల, నల్లగొండ, జనగాం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబాబాద్ ఇలాంటి జిల్లాల్లో, అలాగే మిగతా జిల్లాల్లో సైతం కాస్త సీనియర్లు డీసీసీ పిలుస్తున్న కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని, సహకరించడం లేదనే చర్చ ఉంది. మొత్తానికి అధికారంలో ఉన్నప్పుడు జిల్లా అధ్యక్ష పదవులైతే వచ్చాయి, కానీ సీనియర్లను కలుపుకుని కార్యక్రమాలు చేయడం మాత్రం కొందరు డీసీసీలకు హెడ్ఏక్గా మారిందట. మరి ఇలాంటి చోట పీసీసీ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఏమైనా కలగజేసుకోవాలని పార్టీ శ్రేణులు కోరుతున్నారు. అందరూ కలిసి పనిచేసే విధంగా అడుగులు వేయాలని, లేకుంటే రానున్న రోజుల్లో పార్టీపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. మరి దీనిపై పార్టీ పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.